చాలామంది బిట్‌కాయిన్‌ని గోల్డ్‌తో కంపేర్ చేస్తారు. ఎందుకు? బిట్‌కాయిన్‌కి, గోల్డ్‌కి కొన్ని చాలా సిమిలర్ ప్రాపర్టీస్ ఉన్నాయన్నమాట. ఎందుకైతే మనం గోల్డ్‌ని ఒక రిజర్వ్ అసెట్‌లా చూస్తామంటే మనం సేఫ్టీకి సరే జ్యువెలరీ కోసం ఇయన్నీ పక్కన పెడితే మనం సేఫ్టీ కోసం ఎప్పటికైనా వాల్యూ ఉంటది అన్నట్టు కొంటాం కదా! ఎందుకు? ఎందుకంటే దానికి కొన్ని ప్రాపర్టీస్ ఉంటాయి. దాన్ని ఈజీగా డ్యామేజ్ చేయలేం, రస్ట్ పట్టదు, దాన్ని ఈజీగా క్రియేట్ చేయలేం. దాన్ని ఎన్ని స్మాలర్ పార్ట్స్ కావాలంటే అన్ని స్మాలర్ పార్ట్స్ చేసుకొని షేర్ చేసుకోవచ్చు. ఇట్లా కొన్ని ఇంపార్టెంట్ ప్రాపర్టీస్ ఉంటాయి. ఇవి చాలా మెటల్స్‌కి, చాలా అదర్ రిసోర్సెస్‌కి అన్నీ సూట్ అవ్వవన్నమాట. సో, థౌసండ్స్ ఆఫ్ ఇయర్స్‌గా గోల్డ్‌కి ఈ అడ్వాంటేజ్ ఉంది. సో, ఈ ప్రాపర్టీస్ అన్నిటిని తీసుకొని ఒక డిజిటల్ అసెట్, ప్యూర్‌లీ డిజిటల్ అసెట్ క్రియేట్ చేస్తే అది బిట్‌కాయిన్ విత్ సమ్ అడిషనల్ బెనిఫిట్స్. సో, అందుకే బిట్‌కాయిన్ ఇప్పుడు ఒక $2 ట్రిలియన్ అసెట్. ఆల్మోస్ట్ 10% ఆఫ్ గోల్డ్ వాల్యూ. ఇంత ఇంత స్టేజ్‌కి జస్ట్ ఇన్ 17 ఇయర్స్‌కి రావడానికి రీజన్ ఏంటంటే, ఈ ప్రాపర్టీస్ అది ప్రూవ్ చేసుకుంది. దట్ ఇట్ క్యాన్ మెయింటైన్ దీస్ ప్రాపర్టీస్ డిజిటల్లీ ఆల్సో అని అన్నమాట. సో, అందుకే చాలామంది గోల్డ్‌ని, బిట్‌కాయిన్‌ని కంపేర్ చేస్తారు. ఇంకా నేను కొన్ని షార్ట్ వీడియోస్ చేస్తాను విచ్ ఎక్స్‌ప్లెయిన్ ఈ స్మాలర్ పార్ట్స్ ఇంకా డీటెయిల్డ్‌గా.